నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాన్ నేపథ్యంలో కోట మండలం దొరువుకట్ట గ్రామంలోని స్వర్ణముఖి నది పొర్లు కట్టలను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్. ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నవంబర్ 6వ తేదీన జరగనున్న కార్తీక లక్ష దీపోత్సవం. నెల్లూరు విఆర్ హైస్కూళ్లలో పుణ్య ప్రతిష్ఠ చేపట్టిన వేమిరెడ్డి దంపతులు. ప్రజల మద్దతును కూడగట్టి కూటమి ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలి. వెంకటగిరిలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పిలుపునిచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా కోట మండలం దొరువుకట్ట, దైవాదిబ్బ గ్రామాల్లో బలహీనంగా ఉన్న స్వర్ణముఖి పొర్లు కట్టలను కలెక్టర్ రైతులతో కలిసి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో స్వర్ణముఖి నది కట్టలన్నీ పూర్తిగా బలహీనపడి ఉన్నాయని, నదిలో వరద నీరు ఎక్కువైతే కట్టలు తెగిపోయి గ్రామాలన్నీ నీట మునిగే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, దువ్వూరు గోవర్ధన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. జనవరి 5లోగా స్వర్ణముఖి నది పొర్లు కట్టలకు మరమ్మతులు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ వెంట గూడూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ రావు, ఇరిగేషన్ ఏఈ మునిరత్నం, పలు శాఖల అధికారులు ఉన్నారు. వర్షం ఎక్కువ ఆర్టీఓ గారు స్వయంగా వచ్చి ఆయన అక్కడ దిగితే ఇక్కడ ఒక లెవెల్ దాటి నీళ్ళు ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సింది. ఖాళీ చేయించేదానికి బాధ్యత మేము తీసుకుంటాం. మిమ్మల్ని ఎక్కడ చోట మంచి చోట పెడతాము. 3 నెలల తర్వాత దీన్ని ఎట్లా బాగు చేయాలో నేను చేపిస్తాను. భయపడదు, సంవత్సరం భయపడదాం. ఏం కాదు సార్, కంపదాకా వచ్చింది సార్. తగ్గింది కాబట్టి బాబు అదే సార్ చెప్పారు. ట్రాక్టర్ మట్టి తీసుకుని ట్రాక్టర్లు పోతే ఇంకా ఇబ్బంది. అవును సార్, అవును సార్. మేము కూడా రిపోర్ట్ ఇస్తాను బాబు. మీరు కూడా ఉండిందంటే ఇబ్బంది మ్యాక్సిమం ఫ్రెండ్స్ వచ్చేదాకా కంపదాకా వచ్చేది సార్. అవును సార్, కంపదాకా వెంటనే తగ్గింది కాబట్టి బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పలువురు వైకాపా నాయకులు నివాసాల్లో జరిగే శుభకార్యాలకు హాజరయ్యారు. నాయుడుపేటలోని కేఎంఆర్ కన్వర్షన్ హాల్లో జరిగిన కోట మండలం దొరువుకట్టకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు రవీంద్రారెడ్డి హేమప్రభా కుమారుడు నాగ వెంకట సాయి ప్రణీత్ కుమార్ వివాహానికి రామ్కుమార్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీ టీచర్స్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు గడ్డం గోవర్ధన్ రెడ్డి కుమార్తె లక్ష్మీప్రియారెడ్డి వివాహ రిసెప్షన్ కి హాజరయ్యారు. రామ్కుమార్ రెడ్డి వెంట గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఎక్కడికి చిన్నగా ఎస్కేప్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, అరుణి గారు ఎక్కడ ఉంటారు కాబట్టి ఒకసారి పైకి రావచ్చు. ఈ సాంగ్ కట్టబడి ఇస్తున్నాం కదా.
తుఫాను ముంచుకొస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ మీడియాకు రానున్న 28, 29 తేదీల్లో తుఫాన్ మరింత బలపడి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ బయటకు రాకుండా ఉండాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఉన్న చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, అందరికీ అందుబాటులో అధికారులు ఉంటారన్నారు. తుఫాన్ పట్ల సమస్య ఉన్నా అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. వాకాడు మండలంలో 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ముట్టెంబాక, వాగర్రు, వాకాడులో 2 కేంద్రాలతో పాటు పూడిరాయి దొరువు, తానాకట్ట, మాధవపురం వంటి గ్రామాల్లో ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు విషజ్వరాలపై సమీక్షించి గంగన్నపాలెం గిరిజన కాలనీ వద్ద మెడికల్ క్యాంపు నిర్వహించి వారికి తగు జాగ్రత్తలు తెలియజేశారు. ఈ మోందా తుఫాను నేపథ్యంలో 27, 28, 29 ఈ నెలకు సంబంధించిన తేదీలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు నిన్న మండలంలో కొన్ని చోట్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయని కొంతమంది విలేకరులు చెప్పిన దాని ప్రకారం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తూర్పుపాలెం డిస్టిక్ సంబంధించి ఎస్టీలందరినీ దగ్గర ఉన్న ప్రైమరీ స్కూల్ని పిలిపించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ప్రభుత్వం వారు ఈ కోస్టల్ ఏరియాకి సంబంధించి అన్ని చోట్ల అన్ని రకమైన చేపల పట్టడాన్ని కానీ, బోటింగ్ కానీ, ఇంకా వేరే రకాల కార్యకలాపాలు బీచ్ దగ్గర రెస్ట్రిక్ట్ చేసి ఉన్నారు. కావున మెరైన్ పోలీసులతో మాట్లాడి ఈ బీచ్కి వెళ్ళేదాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెరైన్ వాళ్ళకి షిఫ్ట్ల వారీగా డ్యూటీ నిర్వహించడం చెప్పడం జరిగింది. ఈరోజు తూర్పుపాలెం బీచ్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో వరద ప్రభావిత కానీ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ సంబంధించి 6 లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇబ్బంది జరిగితే అవసరమైన రిలీఫ్ సెంటర్ను కూడా గుర్తించడం జరిగింది. ఈ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరుగుతుందని మన నోటీస్లో వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళని రిలీఫ్ సెంటర్కి తరలించడం జరుగుతుంది. కావున గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ డిజాస్టర్కి సంబంధించి మండలానికి సంబంధించిన అందరూ ప్రజలు అధికారులకు పూర్తిగా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరగనున్న 10వ కార్తీక లక్ష దీపోత్సవ ఏర్పాట్లు ప్రారంభానికి విఆర్ హైస్కూల్లో గుంజ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ దీపోత్సవం నవంబరు 6, 7, 8 తేదీలలో జరుగుతుందని విపిఆర్ దంపతులు తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాల బ్రోచర్లు ఆవిష్కరించారు. 6వ తేదీ రాత్రి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం జరుగుతుందన్నారు. 7వ తేదీ సచ్చిదానంద సరస్వతి, చివరి రోజు రామానంద భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం చేస్తారని తెలిపారు. నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం నమూనా, పుండరీనాథ్ దేవాలయం నమూనా ఆలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాస్కర శర్మ, ప్రభాకర్ రావు, సునీల్ కుమార్, విజయసారథి, వంశీకృష్ణారెడ్డి, కేతం రెడ్డి, వినోద్ రెడ్డి, భువనేశ్వరి ప్రసాద్, హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणास्पदनामश्रुण्वन्नोतिभिर्षेदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाचेभिर्वाचनैवते धीनामवित्रेवतो हस्तो प्रक्षाल्य आजम्य केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविन्दाय नमः, गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदने नमो नमः। उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषाम् अविरोधेन ब्रह्म कर्म समारभे। देवी गायत्री छन्द प्राणायामे जपे विनियोगः अङ्गुल्याग्रैः नासिकाग्रं सम्पेः जम्बामनाशं प्राणायामम् इदं प्रोक्तं ऋषिभिः परिकल्पितम्। नमो नमः महासरस्वत्यै नमः। उपार्थमत्यक्षेद्वारा श्री परमेश्वर मुद्दिश्य परमेश्वर प्रेत्यर्थं शुभाभ्यां शुभेश्वरमूर्ति श्री महाविष्णुज्ञापूर्तमनस्याद्य ब्रह्मणाद्वितीयपरार्धे समर्पयामि, आवाहयामि, समर्पयामि, नवरत्नखचिते हेमसिंहासनान् समर्पयामि, समर्पयामि भूदेभ्यो नमः, शुद्धोदकस्नान् समर्पयामि, स्नानान्तरं
शुद्ध आगमनीयं समर्पयामि अभिवस्त्रात्मकान्यं शाब्देन शुद्धा पूजमान वस्त्रार्थम् अक्षतां समर्पयामि यज्ञोपवेदं परं प्रजापते सहजं वृत्तात् आयुष्यमग्रमण्डपञ्च सुब्रह्मण्योपवेदं परमस्तु तेजः यज्ञोपवेदार्थं पुष्पाक्षतां समर्पयामि परिकल्पयामि रुद्रस्य नमः भीमस्य देवस्य पत्न्यै नमः भूदेव्यै नमो नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतां समर्पयामि नमः धूपमाग्रापयामि అలా మీరు కొద్దిగా అనకనా తీసేతనా అనకనా తీసేతనా హరోం హర హర హరోం హర హర హరోం హర హర ఓం నమః శివాయ హర హర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏం కాదు 10 మంది చేతులు వేస్తేనే కదా కార్తీక మాస లక్ష దీపోత్సవ ఆహ్వాన పత్రిక ఆరంభ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే ఆదిత్యాదీనాం నవానాం ఎమర్జెన్సీ కాదు జారే తీసుకొచ్చి అంత కట్ట మళ్ళీ పని చేస్తుంటే జారవు తీసుకో ఆధ్వర్యంలో లక్షదీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్షదీపోత్సవ కార్యక్రమం ఇది ఈ లక్షదీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అలాగే విష్ణువుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే పండరీనాథ్ విష్ణు ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ ఈ 3 రోజులు ఇక్కడ నవంబర్ 6, 7, 8 ఈ విఆర్సి గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం. అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రెండో రోజు తుని పీఠాధిపతి గారు రాబోతున్నారు. అలాగే ఆఖరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావాలని స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతంగా భావిస్తూ మరోసారి ఓం నమః శివాయ. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కూటమి కుట్రలను తిప్పికొడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుతో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న 8వ వార్డులో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. జోరు వానలోను ఇంటింటికి వెళ్లి మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను గురించి వివరించిన రామ్కుమార్ రెడ్డి ప్రజా ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రజల సంక్షేమం ప్రజల ముంగింటికి చేరిందన్నారు.
కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల కలలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ, మున్సిపల్ వైస్ చైర్మన్ సేతురాశి బాలయ్య, కౌన్సిలర్ ఆది శంకరయ్య, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, కౌన్సిలర్లు కందటి కళ్యాణి, శ్రీనివాసులు రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము. మన వార్డుకి ఆయన వచ్చాడంటే అది మన వార్డు అదృష్టంగా భాషంగా భావించాం. కాబట్టి మనకు ఆయనకి స్వాగతం కల్పించేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రామ్ కుమార్ గారు మన అందరూ ప్రతి కార్యకర్త పిడికిని బిగించి ఎంతో ఉత్సాహంతో పనిచేసి అత్యధికమైన మెజార్టీని వెంగడిగిలో మనం ఇచ్చి జనార్దన్ గారి కొడుక్కి వారి అమ్మ వాళ్ళ ఆయన చేసే అభివృద్ధికి వెంగడిగిలో వాళ్ళ కొడుక్కి పూర్తి పట్టం కట్టారు, పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఆ పేరు మన రాష్ట్రంలో సంపాదించుకోవాలంటే ప్రతి కార్యకర్త కూడా మనము నడుము బిగించి పనిచేసి రామ్ కుమార్ గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా పాదాభివందనం. ఎందుకంటే యువత రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి. యువత అవసరం రాష్ట్రానికి దేశానికి ఎంతైనా ఉంది అని గుర్తించి ఈ మధ్యకాలంలో వారు యువతకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా నాకు వెంకటగిరి మున్సిపల్ కమిటీలో ట్రెజరర్ గా అవకాశం కల్పించిన దానికి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈనాడు ఈటీవీ మనకు వ్యతిరేకంగా అంటే కొంచెం గొడవ సృష్టించాలన్నప్పుడు ఇలాంటి పేపర్లు గాని టీవీలు గాని TV5 వీళ్ళేమైనా పెట్టారా? పెట్టింది ఎవరో ఒక అనామకుడు దానికి పేరు పెట్టుకున్నారు, ఛానల్ ఏదో నంబరు. సోషల్ నెట్వర్క్ లో ఇప్పుడు ఎవరైనా చిన్న ఫోన్ ఉంటే అది పెట్టేసుకోవచ్చు, ఖర్చే లేదు. ఒక న్యూస్ వదులుతారు, పక్క రోజు టీ బంకుల్లో బాగా అమ్ముడుపోతాయి. టీ అంతే కదా, టీ మాత్రం బాగా అమ్ముడుపోతాయి. వేడిగా ఉంటుంది టాపిక్, వేడిగా టీ తాగుతారు. మరొకసారి స్పష్టంగా చెప్తున్నా, పోయినసారి కూడా ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినలా. వెంకటగిరిలో రామ్ కుమార్ కంటెస్ట్ చేస్తారు, రామ్ నా మనిషి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆలోచించాల, వేరే వారికి ఎవరికి అవకాశం లేదు. నేను మీ మధ్య ఉన్నాను, మీతో తిరుగుతున్నాను, మీకోసం తిరుగుతున్నాను, మీకోసం గడమెత్తున్నాను. నేదురుమల్లి కుటుంబం వెంకటగిరితో ముడిపడి ఉంది. ఎందుకు మారుస్తారు? ప్రమోషన్ నాకు అక్కర్లేదు, నాకు ప్రమోషన్ ఇచ్చారు అంటే అన్ని రకాల ప్రయత్నాలు అయిన తర్వాత ప్రమోషన్ పెట్టారు. ప్రమోషన్ అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, మెడికల్ కాలేజీ జనార్దన్ రెడ్డి గారు 2 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారే అని గగ్గోలు పెట్టేసి అమ్మేస్తున్నారు అన్నాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే ఈ 17 మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అమ్మటం కాదు, రేపు మీరు గుర్తుంచుకోవాల్సింది, మన పిల్లలకి మెడిసిన్ చదవాలంటే, ఎంబీబీఎస్ చదవాలంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల దగ్గర డబ్బులు కట్టగలుగుతామా? కట్టలేం.
నేను యూత్ కి చెప్తా ఉండే, ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు కానీ వినే వాళ్ళకి చెప్తుండా, ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి. ఇదేదో ప్రభుత్వం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. 17 మెడికల్ కాలేజీలు పెట్టే యోచన, ఆలోచన, శంకుస్థాపన చేసి బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టి 5 కాలేజీలు రెడీ అయినవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన పనులు. అది వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలని చూస్తున్నాడు. ఇప్పుడే చెప్పాడు 33 సంవత్సరాల లీజు. చాలా మందికి తెలియదు, 20 సంవత్సరాల పైన ఉంటే అది నీ భూమి అన్నట్టే, బ్యాంక్ లో పెట్టేసి లోన్ తీసుకోవచ్చు. అందుకని 33 సంవత్సరాలు, మళ్ళా ఇంకొక అదనంగా 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలు అంటే సొంతంగా అన్నట్టు ఇచ్చేస్తున్నాడు. నాకు చెప్పాడు విశాఖపట్నంలో 99 పైసలకి అమ్ముతున్నాడని. ఇది జీరో. ఆ 99 పైసలు కూడా లేదు, ఊరికే ఇచ్చేస్తున్నట్టే. బ్యాంక్ లో తనఖా పెట్టి కూడా నువ్వు లోన్ తీసుకోవచ్చు. ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉంటుంది పక్కన. ఆ హాస్పిటల్ డెవలప్ అయ్యి మనకు ఉపయోగపడుతుంది. దానికి అడ్డంకు ఇప్పుడే చెప్పింది పెద్ద. ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్ పోతే తీసేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో లేదు ఆరోగ్యశ్రీ అనేది. అంటే పేద ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ కాలేజ్ అంటే పక్కన హాస్పిటల్ ఉంటుంది, అది మనందరికీ ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి అమ్మేయాలి. ఎందుకు? ఆయన మాటలు కూడా మనం ఆలోచించాలా, కరెక్టా కాదా అనేది తర్వాత నిర్ణయం తీసుకోవాలా. ఈ 17 కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు 5,000 కోట్లు అవుద్ది. 5,000 అంత డబ్బులు నా దగ్గర లేవు కాబట్టి నేను అమ్మేస్తున్నాను అన్నాడు. దానికేదో పేరు పెడతాడు, పీపీ అంటే దానికి పీలు పెట్టుకుంటా పోతా ఉంటాడు. మీకు తెలుసో లేదో, ప్రతి అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే 1,500 నెలకిస్తా అన్నాడు. ఇప్పుడు దాన్ని P4 కింద మార్చేశాను, అక్కడి నుంచి తీసుకోండి అన్నాడు. P4 అంటే 4 పీలు అంట, పీ. ఇప్పుడు దీన్ని 3 పీలు, పీ. ఎవరో కొత్త తీసుకొని రావాలి కుర్రోళ్ళు, ఏందో పీ అనేది. కాదు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కనబడిన పీ అంటాం మనం. 5,000 కోట్లు నాకు భారం, నేను చేయలేను అంటాడు. అమరావతిని మాత్రం 1,00,000 కోట్లతో కడతానంటాడు. 1,00,000 కోట్లతో అమరావతి కడతాడంట, 5,000 కోట్లు మాత్రం లేదు. 17 మెడికల్ కాలేజీలు, 17 దాంతో ఉన్న అనుబంధ హాస్పిటల్స్, రాష్ట్రం మొత్తం మన పేద ప్రజలకు అవసరాన్ని తీర్చేది. మొంతా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన సహాయక చర్యలు అందించేందుకు అప్రమత్తంగా ఉందని, తుఫాను పట్ల భయభ్రాంతులను చేసే పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ప్రజలకు తెలియజేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో మొంతా తుఫాన్ ప్రభావం తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఉండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర వాతావరణ విపత్తుల నియంత్రణ శాఖ రెడ్ అలర్ట్ను ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ పలు హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా పలు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండాలన్నారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాలని, వాతావరణ హెచ్చరికల కోసం SMS-లను గమనిస్తూ ఉండాలని సూచించారు. మనకి మొంతా సైక్లోన్ ప్రభావం వల్ల ఈరోజు, రేపు, ఎల్లుండి 27, 28, 29 తారీఖుల్లో తిరుపతి జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన IMD మనకి ఇచ్చింది. జిల్లా మొత్తాన్ని కూడా ఆరెంజ్ అలర్ట్ మనం ప్రకటించడం జరిగింది.
ఈ సైక్లోన్ వల్ల ప్రభావం వల్ల మనకి ఏదైతే కోస్టల్ మండలాలు ఉన్నాయో 5 మండలాల్లో వాటికి ఆనుకున్నటువంటి ఇంకో 6 మండలాలు పూర్తిగా 11 మండలాల్లో ఈరోజు ఒక 6 నుంచి 7 సెంటీమీటర్లు, రేపు 8 నుంచి 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ సైక్లోన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు సుమారుగా మన జిల్లాలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఈదురు గాలులకి వృక్షాలు నేలమట్టం అవటం, కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. హోర్డింగ్లు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఎక్కడెక్కడ మనకి ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నింటినీ కూడా ముందుగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా మ్యాప్ చేసుకోగలిగింది. అదేవిధంగా గడిచిన వారం కూడా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ 3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి మనకి జిల్లాలో 2570 ట్యాంకులు ఆల్మోస్ట్ ఫుల్, అంటే 650 ట్యాంకుల వరకు అందులో 75% పూర్తిగా నిండున్నాయి. 320 ట్యాంకులు ఆల్రెడీ 100% నిండి సర్ప్లస్ వైర్స్ తోటి కిందకి ఎక్సెస్ వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా స్వర్ణముఖిలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ రానున్న 2-3 రోజులు వర్షపాతం బట్టి స్వర్ణముఖిలో కూడా ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మనకి ఎస్పెషల్లీ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అలర్ట్గా అప్రమత్తంగా ఉన్నాయి. కావాల్సినటువంటి మెషినరీ, ఇప్పుడు చెట్లు పడిపోతే పవర్ సాయర్స్, పవర్ కట్టర్స్, జేసీబీలు, అదేవిధంగా ట్యాంక్స్ బ్రీచ్ అవ్వకుండా సఫిషియంట్ శాండ్ బ్యాగ్స్, ఇట్లా కావాల్సినటువంటి మెషినరీ మెన్ అంతా కూడా రైట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అన్ని లో లయింగ్ ఏరియాస్ని కూడా ముందుగా మనకున్నటువంటి హిస్టారికల్ డేటా ప్రకారం ముందుగానే మ్యాప్ చేసుకొని ఎక్కడైతే అవి లో లయింగ్ ఏరియాస్ ఇనండేట్ అయ్యే పరిస్థితి ఉందో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించాం. కాబట్టి ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ కోసం చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ 3 రోజులు అత్యంత అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రాకుండా చూసుకోవాలి, ఇంటి వద్దనే ఉండాలి. అది కూడా డైలాబిరేటెడ్ బిల్డింగ్స్ కానీ పాడుబడ్డ బిల్డింగ్లు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ అవ్వాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 36 వారాలు దాటినటువంటి 477 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా గుర్తించాము. వాళ్ళను కూడా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేసే చర్యలు కూడా మనం టేకప్ చేస్తున్నాము. ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ టీం ఒకటి జిల్లాలో ఆల్రెడీ ఉంది. ఇంకో ఎస్డిఆర్ఎఫ్ టీంని మనము గూడూరు దగ్గర కూడా పొజిషన్ చేసుకుంటున్నాము. పూర్తిగా మండల లెవెల్లో, జిల్లా డివిజన్ లెవెల్లో, కలెక్టరేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎక్కడికక్కడ అఫీషియల్స్ అందరూ కూడా ఫీల్డ్లో అప్రమత్తంగా ఉన్నారు. పూర్తి సచివాలయం వ్యవస్థని కూడా మనము ఇందులో వాడుకుంటున్నాము. ముఖ్యంగా చెరువులు, నిండిన చెరువుల దగ్గర వాళ్ళని గస్తీకి పెట్టడం, కెనాల్స్ ఎమ్మటి, స్వర్ణముఖి ఎమ్మటి వాళ్ళని గస్తీకి పెట్టడం. అదేవిధంగా 105 సచివాలయాలు మనకు అత్యంత ఎఫెక్ట్ అయ్యే సచివాలయకే గుర్తించాము. అక్కడ కూడా సచివాలయంలో మనము డీజీ సెట్స్ని పెట్టి, వైర్లెస్ సెట్స్ని మనము పెట్టి ఎప్పటికప్పుడు ఒకవేళ కమ్యూనికేషన్, మొబైల్ టవర్స్ ఏదన్నా కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయితే వాళ్ళ మనకి వైర్లెస్ సెట్స్ ద్వారా వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యే పరిస్థితి. అదేవిధంగా కొన్ని విలేజెస్ కట్ ఆఫ్ అయ్యే విలేజ్ని కూడా ఐడెంటిఫై చేసాం. అక్కడ ఆల్రెడీ మనము నిత్యావసర సరుకులు, వస్తువులన్నీ కూడా ముందుగానే పొజిషన్ చేసుకున్నాం. కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా పొజిషన్ చేసుకున్నాం. ఇట్లా అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి చర్యలు, మనకు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మాతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. తదనుగుణంగా మొత్తము టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ నేపథ్యంలో కోట మండలం దొరువుకట్ట గ్రామంలోని స్వర్ణముఖి నది పొర్లు కట్టలను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్. ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నవంబర్ 6వ తేదీన జరగనున్న కార్తీక లక్ష దీపోత్సవం. నెల్లూరు విఆర్ హైస్కూళ్లలో పుణ్య ప్రతిష్ఠ చేపట్టిన వేమిరెడ్డి దంపతులు. ప్రజల మద్దతును కూడగట్టి కూటమి ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలి. వెంకటగిరిలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పిలుపునిచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.